వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు? ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోను బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అయ్యేమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమాటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలేమిటా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే నీ దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా? పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీ తగలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని నీకు ఎంత ఇచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఇచ్చినా తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో పిచ్చేశెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వెళ్తారంటే. నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. చూడరా, చంద్రు నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే హాయ్ హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన
వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా రా. మనవాడెందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోని పోని త్వరగా పోని. అది ఆగు, ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. రేయ్, మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఏవో చలపతి, ఇవాళ పొద్దున్న టిఫిన్ చేయడానికి శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నష్టపడలేకొచ్చాను. రామ 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 సీత, రామ 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 సీత, రామ. ఎవడు కూడాడా దెయ్యం పట్టిందా ఏమిటి అవతారం? రాత్రి పుచ్చుకున్న నాటి ఇంకా దిగలేదేమో. నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆ చేతుల్లో నీ తీసుకెళ్లి పెరగదొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా. రామచంద్ర ప్రభు. నన్ను వెళ్ళండి, ఇది కళా నిజమా? మధ్య మాంసాదులే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడడం ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నాయనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తిలో ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామస్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే, నేను వస్తాను. ఉండు, ఈవేళ పొద్దున్న మా ఆవిడ అవుతానండి, నేను వెళ్ళాలి. పంతవారం మైకి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను. పదండి. అమ్మో అమ్మో అమ్మో, పొద్దులేదండి బేరం. అబ్బా, ఒరే భుజించును గోంగూర పచ్చడి చాలినంత నూనెతోటి. మాయరు, పట్నంలో ప్రతి అడ్డగడ్డ కూడా ఇదే పాట అండి. ఒరే భుజించును. హలో ఫకీర్, ఏమిటి ఇలా వచ్చావు పొద్దుడే? రే, ఈజ్ ది వే టు బిహేవ్ విత్ ఎ జెంట్లీమ్యాన్? నో, నో మోర్ టోన్ టొమాటో. అల్లుడు, రాత్రి నువ్వేం చేసావు తెలుసా? తాగున్నావు కాబట్టి జాలి తెచ్చి వదిలేసాను రా, లేకపోతే బస్తా ఒడ్లు కొలిచి నేను పట్టుపట్లు అడిగేసి. అల్లుడు, మీరున్నాను మావయ్యారు, మీరు అంత అలసి ఇవ్వబట్టే వాడు అలా పైకి వెళ్ళిపోతాడు. రాత్రి వీడేం చేశాడు తెలుసా అండి? నా కెమెరా లాక్కుని భద్ర కొట్టేశాడు. ఫోటో తీసేది ఈడు పవర్ లాగేస్తాడు, బోడి పవర్ ఈడు. రే, నా పవర్ ముందు నీ పవర్ ఎంతరా? నేను తలుచుకుంటే నేను డిస్మిస్ చేయించా. అల్లుడు, ఏమండి ఇలా రండి. వచ్చే 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 వచ్చే. ఏమిటండి, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ ముద్దులు డాక్టర్. వస్తానండి. పోయాడా, పారిపోయాడా? బ్లడీ ఫెలో. రేపిటేగా వస్తాడు. వీడిని ఏదో కేసు బనాయించి జైల్లో తోయించకపోతే నేను మీ అల్లుడే కదా. యు సీ ఫాదర్ ఇన్ లా, ఎస్ అయిన క్లాస్మేట్. రేపు కాబోయే సర్కిల్స్ లో మొదటివాడు వీడే. హెడ్ కానిస్టేబుల్ డీరెక్ట్ ఫ్రెండ్. నన్ను పిక్ పాకెట్ అనుకుని 2 సార్లు తన్నాడు. అప్పటి నుంచి కూడా నేనంటే అమితమైన మర్యాద. అంచేత మనం ఏం చేయాలంటే